స్మాల్ డోసెస్ పవర్ఫుల్ హీలింగ్ అదే హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మేడం. సార్, ఒక డౌట్ వచ్చింది ఈ మధ్య కాలంలో, ఒక న్యూస్ ని బేస్ చేసుకొని రైస్ ఇంటేక్ గురించి. సో జనరల్లీ రైస్ తినాలా వద్దా అనేది నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్. అదొక డిబేట్ లాగా సాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైస్ అంటే మనం ఎప్పుడుండో ఈ పద్ధతి పాటిస్తున్నాం, బట్ న్యూస్లో వచ్చిందనమాట. సో రైస్ అనేది కుక్ చేసుకొని మళ్ళీ ఒక 10-12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా హీట్ చేసుకొని తినడం వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు అది మంచిదా కాదా అనేది దాని గురించి. రైస్ మంచిదా కాదా మీ ప్రకారం? రైస్ మంచిదే. మంచిదే కదా. మళ్ళీ అయినా ఏం చేస్తారు, ఇట్లా షుగర్ వ్యాధి రాగానే రైస్ తినొద్దు. ఈ ఇది మన మైండ్లోకి వెళ్ళి తీసి పడేసేయాలి కుండీలో. ఎందుకు పడేసేయాలి? మనం రైస్ వదులుకుంటుంటే మనం మన ఐడెంటిటీ వదులుకుంటున్నాం. ఇప్పుడు నేను ఫలానా మనిషి, ఎక్కడ ఉంటా, తెలంగాణలో ఉంటా, తెలుగు మాట్లాడతా, అవునా కదా? అంటే నేను రైస్ తింటా, అంతే కదా? అదే వదులుకుంటే నా ఐడెంటిటీ ఏమవుతుంది, అవునా కదా? దాని బదులు నేను ఓట్స్ తింటే లండన్ నివాసి అయిపోతానా? కాను కదా. మళ్ళా ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇవాళ ఏమంటారు, రైస్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టి తినండి, రేపేమో పొయ్యి మీద పెట్టి తినండి, ఎల్లుండి ఏమో కుక్కర్లో పెట్టి తినండి. డైలీ ఒక్కొక్కటి రీసెర్చ్ వస్తూనే ఉంటది. ఏడైతున్నాయి రీసెర్చ్లన్నీ? ఇంట్లోనే అవుతున్నాయి. ఎట్లా? యూట్యూబ్ పెట్టు, టీవీ ఆన్ చేయి, అరే వీడియోలో ఇట్లా చూపిస్తుండా, చలో సరే ఇట్లా చేద్దాం. అరే కుక్కర్ది కూడా వచ్చింది, కింద కుక్కర్లో పెట్టు, పొయ్యి మీద పెట్టకు, కుక్కర్లో పెట్టు, రైస్ కుక్కర్లో పెట్టు. మళ్ళీ ఇది న్యూట్రీపాట్ అని కొత్త వచ్చింది ఒకటి యంత్రం, దాంట్లో పెట్టు, ఇంకా మంచిగా ఉంటది. ఒక జమానాలో ఏమంటుండే, అరే రైస్ ఏమో రైస్ కుక్కర్లో ఉండాలి, భగోనాలో ఉండొద్దు, భగోనాలో వండితే స్టార్చ్ వెళ్ళిపోతుంది, భగోనాలో ఉండొద్దు, కుక్కర్లో ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, కుక్కర్లో ఉండొద్దు, కుక్కర్లో ఉంటే స్టార్చ్ ఉండిపోతుంది. మళ్ళీ ఎల్లుండి ఇంకోటి వస్తుంది. అంటే ఏంది అంటే, రైస్ మీరు తినకపోతే షుగర్ వ్యాధి రావట్లేదా? వస్తుంది కదా. ఇప్పుడు సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు, నార్త్ ఇండియాలో ఇంత రైస్ తినరు కదా. మనం ఒకటి ఏమంటారు, ఫుల్ మీల్స్ తినకపోతే ఇంత చిన్న కటోరాలో వాడు స్వీట్ వేసి పెడతాడా? వాళ్ళు రైస్ అట్లా తింటారు నార్త్ ఇండియన్స్. రైట్. వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది కదా. అవును, కానీ మనకి ఎక్కువ వస్తుంది కదా. సౌత్ ఇండియా ఇది క్యాపిటల్ అయిపోయింది కదా. లేదు, ఇండియా మొత్తం షుగరే. షుగర్ అంటే ఇండియా లాగా అయిపోయింది. అది రైస్ వల్ల కాదు అని మనం ఎట్లా చెప్పుకోవచ్చు? ఒకటి ఉంటే నార్త్ ఇండియన్స్ కి కూడా అందరికీ షుగర్ ఉండాలి. ఒకవేళ రైస్ తింటే ఓన్లీ సౌత్ ఇండియన్స్కి ఉండొద్దు, నార్త్ ఇండియన్స్కి కూడా ఉంది కదా. వాళ్ళైతే రైస్ ఇట్లా తింటలేం కదా మనలాగా. మళ్ళా అది కాకుండా ఇప్పుడు పుట్టుకతోటి షుగర్ ఉండాలి రైస్ వల్ల అయితే, అవునా కదా? 1 year తర్వాత అందరికి షుగర్ 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 ఇట్లా అయిపోవాలి. అట్లా కూడా అయితలేదు. మళ్ళీ రైస్ ఎందుకు తినొద్దు? అయితే ఏందంటే రైస్ తినాలి, కానీ దాన్ని బట్టి మనకు షుగర్ వస్తుందని అది కూడా లేదు. ఎందుకు వస్తుంది షుగర్ అంటే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మళ్ళా చక్కగా నిద్ర లేకపోవడం వల్ల, మళ్ళా దాని తర్వాత మనకు ఉన్న స్ట్రెస్లకి. ఇప్పుడు ఇంతకుముందు ఏమేం పనులు చేస్తుండే, రైస్ డిపోలు ఉంటుండే కదా. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, రైస్ మిల్లు, అవి పంట తీసినాక ఆ తైలలో రైస్ వేసి, ఆ రైస్ తైల మళ్ళా మాల్గాడిలో వేయాలి, పట్టణానికి పంపించడానికి. అంటే ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న పనులు. అక్కడ రైస్ బ్యాగులు లేపడమే మన పని, మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది. రైస్ పనే చేస్తుండే ఆయన, షుగర్ రాదు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అట్లా ఉండే. కానీ ఇప్పుడు పాలిష్ చేసిన రైస్ వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అంటారు కదా. మరి ఇప్పుడు బ్రౌన్ రైస్కి పాలిష్ రైస్కి ఏముంది తేడా అంటే, పైన ఉన్న ఫైబర్ తీసేస్తారు కదా. మనం ఓన్లీ స్టార్చ్ తింటున్నాం. పాలిష్ రైస్ అని మీరు మైండ్లో పెట్టుకోకండి. పాలిష్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ అవన్నీ ఏమొద్దు. రైస్ ఈజ్ రైస్. తెల్ల మనిషి, నల్ల మనిషి, అమెరికన్, రష్యన్ అవన్నీ ఏమొద్దు. మనిషే కదా, అవునా కదా? మీరు రైస్ తినండి. మళ్ళీ మీరు ఏమన్నారు, రైస్ ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చా లేదా? ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే హీట్ చేసి. అయితే ఒక ప్రాసెస్ ఉంటుంది, రెట్రోగ్రేడేషన్ అనేసి. రైస్ వండుతామా, కుక్కర్లో వండుకున్నాం, స్టార్చ్ ఏమో జర గరం మంచిగా మొత్తం స్టార్చ్ ఉంటుంది దాంట్లో.
ఇప్పుడు ఇది సింపుల్ కార్బోహైడ్రేట్ ఇట్లా తినంగానే అబ్జర్వ్ అవుతుంది ఇమ్మీడియట్గా గ్లూకోజ్ స్పైక్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి, దాని తర్వాత ఒక 12 గంటల తర్వాత తీసి దాన్ని హీట్ చేసినాం అనుకోండి, ఆ స్టార్చ్ ఈజీగా అబ్జార్బ్ కాదు. ఓకే. అది అబ్జార్బ్ చిన్న పేగులో అవుతుంది ఒకవేళ అయితే. ఇప్పుడు స్టార్చ్ అది అబ్జార్బ్ కాదు కదా, ఫైబర్ లాగా యాక్టింగ్ అవుతుంది. అది ఓకే. ఓకే. ఫైబర్ లాగా యాక్టింగ్ అయ్యి డైజెషన్కి మంచిగా అవుతుంది, గ్లూకోజ్ స్పైక్ కూడా రాదు. ఇవన్నీ ఫ్రిడ్జ్ గిజ్జి ఇప్పుడు వచ్చినాయి, అవునా కాదా? మీరు నైట్ రైస్ వండి ఏం చేయండి, ఒక గిన్నె తీసుకోండి, మట్టి గిన్నె తీసుకోండి, దాంట్లో ఆ రైస్ వేసేయండి, దాంట్లో పెరుగు వేసేయండి, దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు గరం చేసి వేసేయండి, కొంచెం మీరు ఈ బుక్ని వేసేయండి, మన మిరియాల బుక్ని ఉంటుంది కదా అది వేసేయండి, మొత్తం కలుపుకోండి, దాన్ని వదిలేసేయండి, అదే ఫ్రిడ్జ్లో పెట్టండి. అది ఏమైపోతుంది, మంచిగా ఫర్మెంటేటెడ్ దాంట్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నడుస్తుంది వేరే దేశాల్లో. ఫ్రిడ్జ్ లో పెడితే ఫర్మెంటేషన్ కాదు కదా, ఫర్మెంటేటెడ్ కర్డ్ వేస్తున్నాం, ఆల్రెడీ కర్డ్ వేస్తున్నాం. అదే మీరు ఏం చేయండి, బయట పెట్టాలనుకోండి, రైస్ వేయండి, పాలు వేయండి, మళ్ళా దాంట్లో కొంచెం పెరుగు వేసేయండి, ఈ మసాలాలు బుక్నీలు చట్నీలు అన్నీ ఏమేమి వేసుకుంటారో వేసుకోండి, మీకు వచ్చే టేస్ట్ ప్రకారం కలిపేసి బయట వదిలేసేయండి. అది ఏం తయారవుతుంది, సద్దన్నం తయారవుతుంది. అది ఇంకా మంచిది షుగర్కి, అవునా కాదా? అయితే మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి 100 రకాలు ఉంటాయి, కానీ మీకు ఏది సెట్ అవుతుంది అది చేయండి. కరెక్ట్. అట్లా నెక్స్ట్ డే తింటే సద్దన్నం మంచిదే అని అందరూ చెప్తారు కదా, మళ్ళీ రీహీట్ చేస్తారు కదా, మళ్ళీ వేడి వచ్చా లేదా అనేది డౌట్. ఇక్కడ రీహీట్ ఎందుకు చేస్తారు, అదే టెంపరేచర్ మళ్ళీ చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టినాక హీట్ అయినాక మళ్ళీ అది చల్లగైనాకనే కదా మనం తినేది. అంటే కొంచెం వేడి వేడిగా ఉంటుంది కదా, మరీ చల్లగా అయిపోయింది తినలేక కొంతమంది అట్లా చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది చేస్తారు. కొంచెం రీహీట్ చేసుకోండి, ఏం కాదు. అట్లా సో ఫర్మెంటేటెడ్ ఫుడ్ మీ డయట్ లో రావాలి. ఫర్మెంటేటెడ్ ఫుడ్ రైస్ తో కలిపితే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, మంచిగా అవుతుంది. మనకు షుగర్ వ్యాధికి ఎవ్వరు తగ్గించుకోవడానికి వచ్చినా వాళ్ళకు చెప్తాం, సద్దన్నం తినండి, ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తినొచ్చు. అట్లా సరే, ఈ షుగర్ పేషెంట్స్ కి నార్మల్ గా ఒక్కొక్కటి కొత్త సమస్య వస్తూ ఉంటది. ఇప్పుడు సీజన్ మారుతున్న కొద్దీ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అరికాలలో మంటలు కానీ, లేదంటే కాళ్ళు చేతులు తిమ్మెర్లు ఎక్కడం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ళు చేతులు మంటలు షుగర్ వ్యాధిలో సమస్య కాదు, అది పర్మనెంట్ గా అయిపోతుంది అట్లా ఎన్నోసార్లు. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అనేసి చెప్తారు. డయాబెటిక్ న్యూరోపతి చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనకు ఏమైపోతుంది అంటే, ఒక్కొక్కసారి ఒక వ్యాధి వచ్చిందంటే దాని ప్రకారం మనం మారాలి, మారకపోతే ఏమైపోతుంది, వ్యాధి మనతోటి ఉండిపోతుంది. ఇప్పుడు హోమియోపతి ద్వారా షుగర్ రివర్స్ చేసుకోవచ్చు, కానీ మనం పేషెంట్కి ఏం చెప్తాం, కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. లేదు మాకు జాగ్రత్తలు పాటించం కాదు, మీరే ఏదో హెవీ డోస్ ఇచ్చి తగ్గించండి, అవునా కదా, ఇట్లా అంటారు. అట్లా అంటే నడవదు పని. ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, చచ్చిపోయినా ఏం ఫరక్ పడదు అంటే మీ ఇష్టం. అయితే కానీ మీరు జాగ్రత్తలు పాటిస్తే మీ వయసు కూడా జర ఎక్కువ రోజులు జర బతుకుతారు, మంచిగా బతుకుతారు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండుతారు. మళ్ళా అది కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది తాగడం. ఇప్పుడు తాగడం ఉండకపోతే వాడిని సమాజంలో మంచిగా చూడరు చాలా మంది. అయితే దానివల్ల కూడా ఈ న్యూరోపతి కేసులు పెరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంది అంటే, ఇప్పుడు మీకు న్యూరోపతి రావద్దు అనుకోండి, మీరు మీ షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి, వారంలో 5 రోజులు రోజుకి మీరు ½ an hour ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఫుల్ డే పని చేస్తా, నేను ఫుల్ డే పని చేస్తా, ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ అవుతుందా? కాదు. మీరు ఫుల్ డే పని చేస్తున్నారు, ఆఫీస్లో పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, కీబోర్డ్ మీద టైపింగ్ చేస్తున్నా, అది కూడా ఎక్సర్సైజే కదా అనేసి అంటారు. కొందరు ఏమంటారు, 5-6 గంటలు వంటింట్లోనే పోతాయి మాకు, అది కూడా ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు నడవండి, జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. మళ్ళీ అది కాకుండా 8 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఏమవుతుంది,
ఏమైనా డ్యామేజ్ అయింది బాడీలో, అది రిపేర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు పడుకుంటారు రోజు, జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఒక 5 రోజులు ఉంటుంది అనుకోండి, డల్ ఉంటుంది శరీరం 5 రోజు వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది. అరే సడన్గా ఎట్లా తగ్గిపోయింది, ఏమైపోయింది మ్యాజిక్ అనేసి అనుకో. పడుకున్నప్పుడు బాడీ హీల్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు రోజుకి షుగర్ ఉన్నా లేకున్నా, నిద్ర చక్కగా లేకపోతే అన్ని ఆర్గన్లు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. ఏ మనిషిలో అయినా డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఏ పేస్లో జరగాలి దానికన్నా ఎక్కువ పేస్లో జరుగుతుంది. పడుకోవాలి మంచిగా. అరే లేదు ఆ సీరియల్ ఎండింగ్ ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ ఉంది, జర ఎక్కువసేపు చూస్తా, మ్యాచ్ ఉంది, ఇప్పుడు మ్యాచ్ ఉంది. ఇప్పుడు 3 నెలలు IPL ఉంటుంది, వాళ్ళు ఫిట్ ఉంటారు ఆడేటోళ్ళు, మనమైతే ఆడం కదా, అవునా కాదా? అయితే ఏంది అంటే రెస్ట్ ఉండాలి బాడీకి. అదే కాకుండా మీరు హై రిచ్ ఫైబర్ కంటెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమని వస్తారు పేషెంట్లు, సార్ ఫుల్ నరాలు నొప్పులు అవుతున్నాయి, షుగర్ వచ్చిన కాడికి వెళ్ళి 1 year తర్వాత స్టార్ట్ అయింది, అరికాలు మంటలు ఉన్నాయి, నిల్చొనికి వస్తలేదు, నడుస్తుంటే చెప్పు జారిపోతుంది, చెప్పులు ఉందా లేదా అర్థమైతలేదు ఒక్కొక్కసారి నడుస్తుంటే, అంత స్పర్శ లేకుండా అయిపోయింది. మళ్ళీ చేతులు లాగుతున్నాయి, చేతుల్లో మంటలు అవుతున్నాయి, చేతుల్లో ట్రిమ్మర్స్ వస్తున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, చక్కర్లు వస్తాయి. ఎందుకు అవుతున్నాయి? న్యూరోపతి వల్ల అవుతున్నాయి, అవునా కాదా? షుగర్ వ్యాధి నీ కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ కావు. మళ్ళా మనం ఇంకోటి కూడా అంటాం, కంట్రోల్లో పెట్టుకోండి, మళ్ళీ పూర్తిగా తగ్గినాక మళ్ళీ తినొచ్చా అన్ని అంటే, అరే అవి తిన్నారనేసి ఇట్లా అయింది కదా మీ హాలత్. అయితే తినకపోతే ఏమవుతుంది? ఏం కాదు, తింటే ఏమవుతుంది మన అందరికీ తెలుసు, అయినా తింటాం, అవునా కదా? అట్లా అయితే కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఈ నొప్పులు, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఎందుకు అవుతాయి? నరాలు చచ్చుబడిపోతాయి. అయితే అవి అవ్వకుండా మన చేతిలోనే ఉంటుంది మొత్తం చూసుకోవడం. ఓకే. అయితే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నారు కదా, వాళ్ళు తీసుకోవాల్సినవి ఏం తీసుకోవచ్చు ఎక్కువగా? ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్ అని నేను చెప్పిన, ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది అనుకోండి, ఫుల్ ఆకలి, ఇప్పుడు డైలీ 12:30కి లంచ్ చేస్తారు, 2:30 వరకు మీకు లంచ్ దొరకలేదు, ఫుల్ ఆకలి అవుతుంది, మీ మైండ్లో ఏమేమి ఫుడ్స్ తిరుగుతాయి జనరల్గా మీరు చెప్పండి? అంటే మంచి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఏమేమి తినాలనిపిస్తుంది? సాంబార్ రైసో, లేదంటే చికెన్ బిర్యానీయో, ఇంకా చెప్పండి, చికెన్ రోస్ట్ అండ్ రైస్, ఎగ్ కర్రీ ఇట్లాంటివి ఎక్కువ మంచి మసాలా వేడి, నూనె గీనె మొత్తం ఫుల్ టేస్టీ ఉండాలి, ఇవి తినాలి. ఇవి తినొద్దు, ఇవి తినొద్దు. ఎందుకంటే ఇది అన్ని స్పెషల్ కదా, ఇవన్నీ ఎప్పుడో ఒకసారి తినాలి. కానీ మనం స్పెషల్ ఏమో మంచి ఫుడ్ ని చేసేస్తాం, ఇవి రోజు తినడం అలవాటు అయిపోతుంది మనకు. దీంతో గ్లూకోజ్ స్పైకులు పెరుగుతాయి. ఇప్పుడు రోజు ఎట్లా తింటాం? టిఫిన్ డబ్బా ఇంటికి వెళ్ళి పట్టుకొని వెళ్తాం ఆఫీస్కి, అర్రే జర్రా లేట్ అయిపోయింది కదా, ఒక పని చేద్దాం, ఇవాళ వదిలేద్దాం, స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెడదాం, వస్తుంది మంచిగా ప్యాకింగ్లో, అది ఓపెన్ చేయంగానే ఇట్లా అరోమా వస్తుంది, ఆ అరోమాకి అది మీకు నేను కూడా చేస్తా, ఎవరైనా చేస్తారు. రోడ్ మీద పోతుంటామా, ఏదో హోటల్ కనిపిస్తుంది కదా, ఆ హోటల్ దగ్గర బిర్యానీ ఉందనుకోండి, బిర్యానీ అంటే గల్లీ గల్లీకి బిర్యానీ ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ లో స్పీడ్ బ్రేకర్లే అవసరం లేదు, ఒక రకంగా చూసుకుంటే బిర్యానీ పాయింట్ సరిపోతాయి అంట. అవును, ఆ స్మెల్ కి మనం బండి స్లో చేసేస్తాం, అవునా కాదా? అయితే ఏంది అంటే అంత అట్రాక్టివ్ ఉంటది ఆ స్మెల్, ఆ స్మెల్కే పడిపోతాం మనం. యాక్చువల్గా ఫుడ్ నేను ఇంకో వీడియోలో కూడా చెప్పిన, టేస్ట్ 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 అంటాం కదా, టేస్ట్ది ఏం రోలే లేదు, టేస్ట్లు 4 ఉంటాయి లెక్క పెడితే. స్వీట్ ఉంటుంది, ఘాట్ ఉంటుంది, అవునా కాదా? ఎక్కువ పులుపు ఉంటుంది, లేకపోతే సప్పగా ఉంటుంది. ఇది కాకుండా వేరే టేస్ట్ ఉందా ఏమన్నా? లేదు. బిర్యానీది ఒక స్మెల్ ఉంటుంది, షవర్మాది ఒక స్మెల్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్ది ఒక స్మెల్ ఉంటుంది, ఫ్రూట్స్ది కూడా ఒక స్మెల్ ఉంటుంది, మామిడి పండుది ఒక స్మెల్ ఉంటుంది. స్మెల్ మీద పడతాం మనం. అయితే ఏంది అంటే మీకు మంచి స్మెల్ ఉండాలి, అది అన్కుక్డ్ ఉండాలి. మామిడి పండు ఉంది, లిమిట్లో తింటే షుగర్ వ్యాధికి మంచిది, గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది. అది కాకుండా చాయ్ తాగుతారా, చాయ్లో అల్లం వేసుకోవాలి, అది కూడా ఏ అల్లం వేసుకోవాలి? మామిడి అల్లం వేసుకోవాలి. మామిడి అల్లం అనేసి కూడా ఒక అల్లం వస్తుంది, దాంట్లో స్మెల్ మామిడికాయ స్మెల్ వస్తుంది, అది వేసుకోవాలి. అది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, మనకు నరాలకు మంచిగా ఉంటుంది, షుగర్ వ్యాధికి మంచిగా ఉంటుంది.
మళ్ళీ పాలు ఇట్లా ఎక్కువసేపు చాయ్ బాయిల్ చేయొద్దు. రైస్ కుక్కర్లో రైస్ పెడతామా, ఆ రైస్ కుకింగ్ అయినప్పుడు వరకు ఈ చాయ్ బాయిల్ అవుతూనే ఉంటుంది. అట్లా చెయ్యొద్దు. డికాక్షన్ రెడీ చేసుకోవాలి. ఓకే. పోయి బంద్ చేసినాక డికాక్షన్ కప్లో వేసినాక దాంట్లో కొంచెం పాలు వేయాలి. ఓకే. అట్లా మీరు చాయ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ చేసుకొని తాగండి. మీకు షుగర్ వ్యాధికి కూడా బెనిఫిషియల్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత నరాలకు కూడా బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే.